వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మనం ఏఐని యూజ్ చేసి మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? ఈవెన్ నెక్స్ట్ ఇయర్ 2026లో ఈ 2025 రిజల్ట్స్ చూసి ఏఐలో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటది. దాన్ని బేస్ చేసుకొని మనం 2026లో ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చా? చేయకూడదా? దీని గురించి మాట్లాడడానికి మహా క్యాపిటల్ ఫౌండర్ విజయ్ కర్ణం గారు ఉన్నారు. సార్‌తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు ఏఐని యూజ్ చేసుకొని ఇప్పుడు 2025 రిజల్ట్స్ మొత్తం ఏఐలో మనకు కనిపిస్తది. దీన్ని బేస్ చేసుకొని మనం 2026లో మనం ఇన్వెస్ట్‌మెంట్ అనేది మనం చేసుకోవచ్చా అంటారా? షూర్ అండి. అంటే ఇది సింగిల్ వర్డ్ ఆన్సర్ కాదు. ఇది డీటెయిల్‌గా చెప్తాను నేను. ఎందుకు అంటే చాలామంది ఈ మధ్య మనము యూట్యూబ్ యాడ్స్ చూసినా గానీ, మన వీడియోస్‌లో చూసినా గానీ జస్ట్ 15 మినిట్స్ మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతది. చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని కొన్ని లాక్స్‌లో ఎర్న్ చేయొచ్చు. లేకపోతే ఈ డీటెయిల్స్ మనం చాట్‌జీపీటీ‌కి ఎప్పటికప్పుడు తీసుకొని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు లాంగ్ టర్మ్‌కి అనేసి చాలామంది చెప్తున్నారు. సో, ఫస్ట్ థింగ్ ఏంది అంటే చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని మీరు డెఫినెట్‌గా రిచ్ అవ్వచ్చు. అంటే డెఫినెట్‌గా మనం డబ్బులు సంపాదించొచ్చు. కాకపోతే దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే చాట్‌జీపీటీ గానీ, ఏఐకి రిలేటెడ్ టూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి జస్ట్ మనకి స్క్రేపింగ్ టూల్స్ అంతే. ఇవి ఇదొక ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ గాదు, సెబీ రిజిస్టర్డ్ గాదు. ప్లాట్‌ఫార్మ్స్ ఏవి రెస్పాన్సిబిలిటీ తీసుకోవు. అంటే మనం తీసుకునే ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్‌కి రెస్పాన్సిబిలిటీ తీసుకోవు. ఇవి జస్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తదంతే. ఆ ఇన్ఫర్మేషన్ అనలైజ్ చేసి మనకేది సూట్ అవుతదనేది మనం డెసిషన్ తీసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే. కానీ చాట్‌జీపీటీతో ఉన్న అడ్వాంటేజెస్ కూడా చాలా ఉన్నాయి. యెస్. ఎందుకు అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అంటున్నానంటే దాంతోని ఆల్రెడీ చాలామంది మంచిగా దాన్ని యూజ్ చేసుకొని చాలా ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇంతవరకు ఉన్న ట్రెండ్‌ని కంప్లీట్‌గా డిఫరెంట్ చేసేసింది చాట్‌జీపీటీ గానీ, లేకపోతే ఏఐ అయినా సరే, ఏ ప్లాట్‌ఫార్మ్ అయినా సరే, పర్ప్లెక్సిటీ అయినా సరే, జెమినీ అయినా సరే. సో, అక్కడ అడ్వాంటేజ్ ఏమొస్తుంది అంటే ఇంతవరకు మీరు 5 అవర్స్, 10 అవర్స్ తీసుకొని ఒక కోర్స్ తీసుకోవడం గానీ, లేకపోతే ఒక కాస్ట్‌లీ కోర్స్ మీరు ఎన్రోల్ అయ్యి తీసుకున్న ఇన్ఫర్మేషన్ వితిన్ ఫ్యూ ట్యాప్స్‌లో మీకిక్కడ వచ్చేస్తది. అది మేజర్ డిఫరెన్స్. మీరు అది ఎంత ఎఫిషియెంట్‌గా తీసుకుంటున్నారనేది మీ ప్రాంప్ట్ మీద డిపెండ్ అయ్యి ఉంటది. మీరు ఎంత స్పెసిఫిక్‌గా ఏ పాయింట్ అడుగుతున్నారనే దాన్ని బట్టి ఉంటది. ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరైతే ఇద్దరు ఇన్వెస్టర్స్ ఒక పర్సన్ ఏమో విచ్ మ్యూచువల్ ఫండ్ షుడ్ ఐ సెలెక్ట్ ఫర్ 2026 అని ఎంటర్ చేశాడనుకోండి. ఒక 2, 3 ఫండ్స్ వస్తాయి. ఆ 2, 3 ఫండ్స్ ఎక్కడికెళ్ళొస్తాయి? ఏదో వెబ్‌సైట్‌లో ఎవరో ఒక ఆర్టికల్ రాసుంటారు. 2026లో ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి అని. అది మీకు ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతది. అవును. దాన్ని బట్టి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మీకు డెఫినిట్‌గా పాజిటివ్ రావచ్చు, నెగెటివ్ రావచ్చు. కాకపోతే అది మీకు సూట్ అవుతదా లేదా అని ఎవరు చెప్పరు. కానీ ఇంకొక ఇన్వెస్టర్ ప్రాంప్ట్ ఎట్లా ఇచ్చాడని ఎగ్జాంపుల్ అనుకుందాం. అతను విచ్ మ్యూచువల్ ఫండ్స్ షుడ్ ఐ సెలెక్ట్ బేస్డ్ ఆన్ విచ్ పారామీటర్స్. సో, ఎగ్జాంపుల్‌గా ఏ పారామీటర్స్ యూజ్ చేసుకొని ఒక మ్యూచువల్ ఫండ్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అప్పుడు మీకు నాలెడ్జ్ అనేది వస్తది. ఇంతకుముందు మనము వేరే వీడియోలో డిస్కస్ చేసినట్టు స్టాండర్డ్ డీవియేషన్ గానీ, రిస్క్ టు రివార్డ్ రేషియో గానీ, ఆల్ఫా జనరేషన్ గానీ, లేకపోతే కన్సిస్టెంట్‌గా ఏ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినాయి. యెస్. సో, ఈ డిఫరెన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తున్నారు, డే ట్రేడింగ్ చేయడం, చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని డే ట్రేడింగ్ చేయడం, లేకపోతే నెక్స్ట్ ఎమర్జింగ్ సెక్టార్ ఏదుంటది అని చెప్పి గెస్ చేయడానికి ట్రేడింగ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని, ఏఐని యూజ్ చేసుకొని ఇప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ ఇప్పుడు సరిగ్గా పర్ఫార్మ్ చేయలేదు. అవును. సో, దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ పోర్ట్‌ఫోలియో అనేది ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. అంటే ఈ ఇయర్ ఇంకోటి ఆ ప్రిడిక్షన్ కూడా ఇస్తది. 2026లో ఎలా ఉండబోతుంది అని చాట్‌జీపీటీ ప్రిడిక్షన్ అది. యాహ్! సో, దాన్ని బేస్ చేసుకొని కూడా మనం అలా స్మాల్, మిడ్ క్యాప్స్ గాని, లార్జ్ క్యాప్స్ గాని ఇలా ఇన్వెస్ట్‌మెంట్ యాహ్! పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేసుకోవచ్చు అంటారా? కరెక్ట్. అయితే ఇప్పుడు మీరు జస్ట్ ఈరోజు ఈ వీడియో చూసినాక మీరు గాని, ఆడియన్స్ గాని సెర్చ్ చేయండి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ మోడల్ పోర్ట్‌ఫోలియోస్ ఫర్ ఇన్వెస్టర్స్ అని కొట్టి చూడండి. వాడు బ్రాడ్‌గా ఒక 3 టైప్స్ ఆఫ్ పోర్ట్‌ఫోలియోస్ అని చెప్తాడు. ఒకటి కన్జర్వేటివ్, లేకపోతే మోడరేట్, ఇంకోటి అగ్రెసివ్ అని ఇస్తారు. అగ్రెసివ్‌లో ఏముంటది? స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌కి అలొకేషన్ ఎక్కువగా ఉంటది. కొన్నిసార్లు 50% రావచ్చు, కొన్నిసార్లు 60% కూడా రావచ్చు. కానీ మీకు ఏ పోర్ట్‌ఫోలియో సూట్ అవుతదని మీకు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఎవరు చెప్పరు. అండ్ మీరు సరే ఈరోజు అగ్రెసివ్ అని చెప్పేసి స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేశారనుకుందాం. రేపొద్దున మార్కెట్ ఒకవేళ కరెక్షన్ వచ్చి చేంజ్ అవుతది. మీ పోర్ట్‌ఫోలియో నెగెటివ్‌లోకెళ్తది. దాన్ని ఎట్లాగా మీరు రివైవ్ చేసుకోవాలి. లేకపోతే దాన్ని ఎట్లా మీరు రీషఫుల్ చేసుకోవాలనేది మీకు అడ్వైస్ ఎవరిస్తారు? అప్పుడు మళ్ళీ మీరు చాట్‌జీపీటీ‌లోకెళ్తే మళ్ళీ మీకు ఫస్ట్ నుంచే వస్తది కదా! అంతా డీటెయిల్స్. అంటే చాట్‌జీపీటీ అనేది అయిపోయిన పాస్ట్ ఈవెంట్స్‌ని తీసుకోవడం, లేకపోతే ఒక రాసిన ఆర్టికల్స్‌ని స్క్రేప్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేసి మీకు ముందలగా కంప్లీట్ రిపోర్ట్ లాగా ఇస్తది తప్పితే, మీకు ఏది సూట్ అవుతదని ఒక అడ్వైజరే చెప్పగలుగుతాడు మీకు ఎప్పుడైనా సరే ఎండ్ ఆఫ్ ద డే. ఓకే. ఎందుకు అంటే చాట్‌జీపీటీ అనేది ఒక డేటా పాయింట్. మీకు 95% మార్క్స్ వచ్చాయి, లేకపోతే 90% మార్క్స్ వచ్చాయని చెప్తారు. కాకపోతే 90% మార్క్స్‌లలో
మీరు ఎక్కడ మీకు డిసడ్వాంటేజెస్ కానీ, ఎక్కడ మీకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడ మీకు ఎక్కువ స్కోప్ ఉంది. ఈ 95, 98 చేయడానికి స్కోప్ ఎక్కడ ఉందని చెప్పేది ఒక అడ్వైజర్‌తోని మీరు మాట్లాడితే, వాళ్ళు మీ పర్సనల్ బిహేవియర్‌ని అనాలిసిస్ చేయడం గానీ, లేకపోతే మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకోవడం గానీ, లేకపోతే మీ పొటెన్షియల్ గానీ, మీ రిక్వైర్మెంట్ ఏముంది. ఫర్ సపోజ్ నెక్స్ట్ 2 ఇయర్స్‌కి నాకు ఇంత అమౌంట్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ ఒక 5 ఇయర్స్‌కి నాకు ఒక 10 లాక్స్ కావాలి, 50 లాక్స్ కావాలి. దానికి ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? దాన్ని నేను ఎక్కడెక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా? అని డిస్కస్ చేసి ఒక కన్క్లూజన్‌కొస్తాం. మనం అడ్వైజర్‌తోని మాట్లాడినంత మాత్రాన ఖచ్చితంగా 100% అవి సక్సెస్ అవుతామని కాదు. కానీ మీకు మధ్యలో స్కోప్ అనేది వస్తుంటది. నెక్స్ట్ 6 మంత్స్‌లో దాన్ని రీచెక్ చేసుకోవడం, లేకపోతే రీబాలెన్సింగ్ చేసుకోవడం. కానీ ఎప్పుడైనా సరే చాట్‌జీపీటీలో ఏమవుతది అంటే, మీ ప్రాంప్ట్ ఎంత కరెక్ట్‌గా ఉందనే దాన్ని బట్టి మీ రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి. అంటే ఇప్పుడు ప్రాంప్ట్ గురించి చెప్పారు. మన రిక్వైర్మెంట్‌ని మనం అక్కడ ఏసి దాన్ని చాట్‌జీపీటీ అదే ప్రాంప్ట్ ఇవ్వమంటే అదే ఇస్తది మళ్ళీ ప్రాంప్ట్. సో, అవును. అలా గూడా మనం ఏమైనా చేయొచ్చంటారా? అవునండి. కానీ ఆ ప్రాంప్ట్ మీకు సూట్ అవుతదా లేదా అనేది ఇంపార్టెంట్ అది కదా! మనకు తెలియదది. అది మనకు తెలీదు. అవును. మనం ఎక్స్‌పీరియన్స్ చేసి చేతులు కాల్చుకుంటే తప్ప మనకు తెలదు. అంతే. ఇప్పుడు సపోజ్ స్మాల్ క్యాప్స్ ఇప్పుడు మీరు తీసుకున్న ఎగ్జాంపుల్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ నెగెటివ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. అవును. కంప్లీట్ నెగెటివ్‌లోకెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ స్మాల్ క్యాప్స్ వచ్చేసి 16,500 ఏమో రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యి 1500 కూడా ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 1500 లెవెల్‌కి ఎళ్ళినా కూడా మీ పోర్ట్‌ఫోలియో స్ట్రాంగ్‌గా ఉండాలంటే తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంది? మీరు ఎప్పుడు ఎగ్జిట్ కావాలి దాని నుంచి. మీ ఓవరాల్ పోర్ట్‌ఫోలియో ఏంది? ఈ రోజు నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుందని చాట్‌జీపీటీకి నేను చెప్తే తప్ప చాట్‌జీపీటీకి తెలీదు. తెలీదు. కానీ అడ్వైజర్‌కి మనము నా పొటెన్షియల్ ఇంత. నెక్స్ట్ 2 మంత్స్‌లో నాకు ఇంత అమౌంట్ వచ్చేదుంది. దాని నుంచి నేను ఇట్లా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు దాని ఇన్‌పుట్స్ వేరే ఉంటాయి. సో, ఎప్పుడైనా సరే మనం క్వెషన్ ఎంత ఎఫిషియెంట్‌గా అడుగుతున్నామో, అవతల అడ్వైజర్ కూడా మిమ్మల్ని అంతే ఎఫిషియెంట్ క్వెషన్స్ అడగాలి. అడ్వైజర్ ఇప్పుడు సపోజ్ కొంతమంది అడ్వైజర్స్ ఎక్కువ క్వెషనింగ్ చేయకపోవచ్చు. అంటే వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని బట్టి. కానీ మనకి ఎంత క్వెషనింగ్ చేస్తే మనకంత క్వాలిటీ ఆన్సర్స్ బయటకొస్తది. కొంతమంది ఏం చేస్తారు ర్యాండమ్‌గా అంటే మనకు నార్మల్‌గా కాల్స్ వచ్చినప్పుడు కూడా నాకొక ఇంత అమౌంట్ ఉంది. ఇంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. ఎవ్రీ ఇయర్ నాకు 12% రిటర్న్స్ రావాలని అడుగుతారు చాలామంది. స్ట్రెయిట్ అవే చెప్పేస్తాం. ఎవ్రీ ఇయర్ 12% రిటర్న్స్ మీకు రావు. పర్ మంత్ ఇంత రిటర్న్స్ రావాలంటే అవి రావని చెప్పేస్తాం. కానీ చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? ఇన్వెస్టర్సే. అవును. ఇప్పుడు మీరు చాట్‌జీపీటీలో కూడా నాకు యావరేజ్‌గా నాకు 12-15% రిటర్న్స్ రావాలి అని చెప్తే కొన్ని ఫండ్స్ చూపిస్తది మీకు. ఆ ఫండ్స్ మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే నష్టపోయేది మీరే కదా! అంతే. కానీ అడ్వైజర్ మీకు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. మీకు ఇంత రావు, ఇంతనే వస్తాయి. మీరు ఇన్ని ఇయర్స్ మీరు కంటిన్యూయస్‌గా ఉండగలిగితే ఇంకా ఎక్కువ పొటెన్షియల్ ఉంది దీంట్లో అని మీకు చెప్పగలుగుతారు. అండ్ ఎప్పుడైనా సరే మీకు ఏఐ గాని ఏదైనా ప్లాట్‌ఫార్మ్ ఉంది అంటే అది మీరు తీసుకునే ఎమోషనల్ డెసిషన్ ఎప్పుడు అది మిమ్మల్ని ఆపలేదు. ఈరోజు మార్కెట్ క్రాష్ అయింది. లేకపోతే మార్కెట్ బుల్ రన్‌లో ఉంది. మీరు తీసుకున్న పోర్ట్‌ఫోలియోకి ఇప్పుడు 50% రిటర్న్స్ వచ్చాయనుకోండి. మీరు ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తారంటే మనం జనరల్‌గా హ్యూమన్ బిహేవియర్ ఏంది? ఇమ్మీడియేట్‌గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మొత్తం ఎగ్జిట్ చేస్తాం. అవును. కాకపోతే అడ్వైజర్ ఏం చెప్తాడు? దీంట్లో ఇంకా పొటెన్షియల్ ఉంది. ఇంకో 10%కి వెళ్ళేది ఉంది. దాని తర్వాత మీరు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడు తీసుకున్న ప్రాఫిట్స్‌ని రీబాలెన్సింగ్ చేసుకొని అవి డెట్ ఫండ్స్‌లోకి పెట్టుకోవడం. లేకపోతే డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసి మీ క్యాపిటల్‌ని ప్రొటెక్ట్ చేసేటట్లు ప్లాన్ చేయగలుగుతాడు అడ్వైజర్. అవును. అది మీకు చేయలేదు. ఇవ్వదు. ఏ ప్లాట్‌ఫార్మ్ మీకు చేయలేదు. ఎందుకంటే దానికి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. అది మనల్ని కంట్రోల్ చేయడానికి అది ఇంపాసిబుల్ అనమాట. అంటే మనం అన్‌లెస్ మనం ఆ ఇన్‌పుట్స్ ఇస్తే తప్పితే అది ఇయ్యదు. కానీ అడ్వైజర్ మీకు అక్కడ ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటది. అండ్ మోర్ ఓవర్ ట్రేడింగ్ రిలేటెడ్ కూడా చెప్పాలనుకుంటే చాట్‌జీపీటీ యూజ్ చేసి మీరు నంబర్ ఆఫ్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. బ్యాక్ టెస్టింగ్ చేసుకోవచ్చు. లేకపోతే టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్ ఇన్ డీటెయిల్‌గా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వస్తది. అదే మీరు పెయిడ్‌లో కొనాలి అనుకుంటే 20,000, 30,000 పర్ కోర్స్ అవుతది. అవును. కానీ మీరు ఇన్ డీటెయిల్‌గా ఒక 6 మంత్స్ డెడికేటెడ్‌గా కూర్చుంటే మీకు కంప్లీట్ బేసిక్స్ అనేవి క్లియర్‌గా తెలిసిపోతాయి. అక్కడ మీకు చాట్‌జీపీటీతోని అడ్వాంటేజ్ ఉంటది. కానీ ఎవరైతే ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇప్పుడు కొంతమంది సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ గాని హైలీ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏఐని యూజ్ చేస్తున్నారు. అడ్వైజర్‌ని యూజ్ చేస్తున్నారు. ఏఐని యూజ్ చేసుకొని వాళ్ళ బేసిక్స్‌ని బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అడ్వైజర్‌ని యూజ్ చేసుకొని వాళ్ళ క్యాపిటల్‌ని ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే ఒకవేళ మిస్ సెల్లింగ్ గాని ఏ అడ్వైజర్ అయితే ఒకవేళ తెలియకుండా ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ గాని తప్పు ప్రొడక్ట్ ఇచ్చి ఉంటే దాన్ని వీళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు ఏఐ యూజ్ చేసుకొని. సో అండ్ సో ప్రొడక్ట్‌లో నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇది కరెక్టా కాదా? నాకు అడ్వైజర్ చెప్పింది ఈ విషయం. ఇది కరెక్టా కాదా? ఎగ్జాంపుల్ చెప్తాను. యూలిప్ ప్రొడక్ట్స్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అమ్ముతున్నారు కొంతమంది. అంటే ఇన్స్యూరెన్స్ పాలిసీలు మ్యూచువల్ ఫండ్ అని చెప్పి కూడా అమ్ముతున్నారు కొంతమంది. అంటే వాళ్ళకి తెలిసి చేస్తున్నారా అనేది నేను అనుకోవట్లేదు. వాళ్ళకి కూడా సగం సగం తెలుసు కాబట్టి వాళ్ళు ఇట్లా చెప్తున్నారు. సో అది కరెక్టా కాదా అని కూడా క్రాస్ చెక్ చేస్తున్నారు. అది మంచిదే. ఎందుకంటే
వాళ్ళకి ఆ డ్యామేజ్ ఒక 5 ఇయర్స్ తర్వాత తెలుస్తుంది. 5-6 ఇయర్స్ వాళ్ళు పేమెంట్ చేసిన తర్వాత తెలుస్తుంది. కానీ మనం ఏఐ యూజ్ చేయడం ద్వారా ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేయగలగాలి. కంట్రోల్ చేయాలి. సో అట్లా దీంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ Disadvantages ఉన్నాయి. కాకపోతే రైట్ వేలో యూజ్ చేసుకుంటే రెండిట్లకెళ్ళి మనం అడ్వాంటేజెస్ తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.